హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వన్స్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు కిస్మత్ టీజర్ వచ్చేసింది. ఇప్పుడు అప్డేట్ అదే చెప్పబోతున్నా. కిస్మత్ టీజర్ వచ్చింది. ఇది దాదాపు 7 days అవుతుంది వచ్చి. నేను చూసుకోలేను అప్డేట్ ఇవ్వడం. ఇప్పుడు నేను చూస్తున్నాను అనమాట. చూశాను, చాలా బాగుంది. టీజర్ బాగుంది. సినిమాటోగ్రఫీ అయినా, గ్రాఫిక్ డిజైనర్స్ అన్నా చాలా బాగుంది. ఏదైనా మన కామెడియన్స్ ఉంటే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన కాబట్టి చాలా బాగుంది టీజర్. కానీ మన మ్యాడ్ మూవీలో కూడా అసలు కామెడీ సీన్స్ కానీ, లేదా ఇంకా చాలా మూవీస్ ఉంటాయి కదా, యూత్ని ఎంకరేజ్ చేసే మూవీస్ ఉంటాయి కదా కామెడీ సీన్స్లో. ఇది కూడా అందులో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. కానీ నాకైతే చాలా నచ్చింది. కానీ కామెడీ సీన్స్ కానీ అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. కంపల్సరీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి ఇందులో. నేను చూశాను, చాలా బాగున్నాయి. ఇంకేమైనా మన మూవీ స్టోరీ విషయానికి వస్తే కనుక మన హీరో అంటాడు, నేను లైఫ్లో ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే హీరో అవుతా, లేదా మామూలుగా ఏదైనా క్యాజువల్గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ చదువుకోవడం, యూత్లో ఏదైనా చేద్దామని అనుకుంటారు, సక్సెస్ అవ్వకపోతే హీరో కావాలని అనుకుంటారు. కామెడీ సీన్స్లో ఎప్పుడైతే మనం కామెడీగా అంటే లైఫ్ని ఎక్కువ పట్టించుకోకుండా ఉండడం కనుక దాని ద్వారా వాళ్ళు ఒక మాటకు వస్తారు. హైదరాబాద్కి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేసుకొని బతకాలని అనుకుంటారు. అంతలోనే ఒక ట్విస్ట్ వస్తుంది. అంటే లేనిపోయిన నిందలు వచ్చి వీళ్ళ మీద పడతాయి, లేకపోతే వేరే వాళ్ళు హత్యలు చేసి వీళ్ళ మీద పడడం కానీ అంతా చిందరవందరం అయిపోతుంది. జాబ్ కోసం మనం వెళ్తుంది, ఇంటర్వ్యూస్కి అన్నీ ఫెయిల్ అయిపోతారు. పోలీసులలో ఇరుక్కోవడం కానీ ఇలాంటివి అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక క్లైమాక్స్లో అటు ఇటు తిరుగుతుంది అంతే. కానీ కామెడీ అయితే బాగుంటుంది, యూత్లో ఎంకరేజ్ చేసి అనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా చూసారా లేదు చెప్పండి.